సరే అండి, మరి తిరువురు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్ గారు నా సీటుకి 5 కోట్లు అడిగారు, నా దగ్గర ఆధారం ఉన్నాయని చెప్పి కూడా ఎంత అమౌంట్ ఇచ్చింది ఏంటి అని కూడా ఆధారాల లిస్టు బయట పెట్టారు. ఏ రోజు ఎంత అమౌంట్ ఇచ్చింది, ఆయన ఖాతా నుంచి ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి కూడా గచ్చిబౌలి బ్రాంచ్ నుంచి డబ్బులు ఇవ్వడం జరిగిందని చెప్పారు. అలా ఏం చెప్తారు దాన్ని? అసలు ఆయన నేపథ్యం తెలియాల జనాలకి. ధైర్యవా నేను చెప్తున్నా, చెప్పండి. అసలు అతనికి కాళ్ళకి చెప్పులు లేవు వచ్చేటప్పుడు. అసలు దానికన్నా ముందు ఒక్కటి మీకు చెప్తాను. మిస్టర్, నువ్వు ఎమ్మెల్యే కాకముందే మాకు తెలుసు నువ్వు మా అందరితో ఏ మ్యాచ్ ఫిక్సింగ్ చేసావో నేను మొన్న చెప్పేశా. అంటే గురునాథం గారు జగన్మోహన్ రెడ్డి కోవట్ అంటారు. నిజంగా మీరు జగన్ కోవట్? మీరు నేను జగన్ కోవట్ని ఎలా చంద్రబాబు నాయుడు పక్కన కూర్చోబెడతాడు ఈ ఎంపీ అని చెప్పి అంటారు. జగన్ కోర్టు కాదు, నేను డిస్మాంటిల్ చేసే జగన్ని. ఏదైతే 3 రాజధానులు ఉద్యమం చేపించాడో ఆ ఉద్యమం నేను చేయటం వల్ల దానివల్ల జనాల్లో ఒక చర్చ జరిగింది, మంచి చెడుకు మధ్య ఉన్నటువంటి చర్చ. ఆ చర్చలో ఒక రాజధాని కావాలని ప్రజలు కోరుకున్నారు కాబట్టే మంచి చెడుకు మధ్య తేడా తెలిస్తేనే సమాజంలో విఫలమన్న అవుతారు, విజయమన్న అవుతారు. ఏ గుడ్ ఫీల్ ఫ్యాక్టర్ ఆ గవర్నమెంట్ కోల్పోయింది కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు మేమంతా అది ఏదైతే నేను 3 రాజధానులు ఉద్యమం చేశానో తను డిస్మాంటిల్ చేసి బిఫోర్ ఎలక్షన్స్ నేను వచ్చి 3 రాజధానులు కరెక్ట్ కాదు నేను తెలుసుకున్నాను, అధికారం కోసం రాలా నేను. అప్పటికి ఎలక్షన్లు కాలా. అంటే వైసీపీ ప్రభుత్వం పడిపోతుందని చెప్పి మీరు టీడీపీకి వెళ్ళారా? ఎస్, నేను అది సంపూర్ణమైనటువంటి పరిపాలన చేయలేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. 3 రాజధానులు అనేది కేవలం ఒక వర్గాన్ని ఇబ్బంది పెట్టడం కోసం చేసినటువంటి ఉద్యమం అని చెప్పేసి దాంట్లో అనవసరంగా మనం 3.5 సంవత్సరాలు నేను పావుగా ఉన్నాను అని తెలుసుకున్న తర్వాత ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు నేను డిస్మాంటిల్ చేశాను. ఆ 3 రాజధానులు డిస్మాంటిల్ చేసి ఇతని రాజకీయ జీవితాన్ని సమాధి కట్టకపోతే రేపు రాబోయేటువంటి రోజుల్లో రాక్షస పాలన, సైతాన్ పాలన మనం చూడాల్సి వస్తుందని చెప్పి దాన్ని మట్టు పెట్టడం కోసం నేను చేసినటువంటి ప్రక్రియలో భాగమే నాకు ఇక్కడ అధికారం వస్తుందో లేదో తెలియదు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం వస్తే నన్ను టాలరేట్ చేయడు కదా, నాకు గొంతు కొచ్చేవాడు కదా. ఇవాళ వచ్చిన మాటలు నేను చెప్పట్లేదు, నిజమైతే అదే కదా. ఏమంటే రాజకమల్ గారు, నేను బలిపస్తునే కదా. అయినా ఐ వోంట్ టాలరేట్. నేను నెవర్ నేను దేనికి భయపడను. నా జీవితం నా కోసం కాదు, ప్రజల కోసం. ప్రజలకు మంచి చేయాలంటే మనకు ఒక ప్రభుత్వం కావాలా, మంచి ప్రభుత్వం కావాలా, అనుభవజ్ఞుడు కావాలా. మనకు పదవులు పరమావధి కాదు, ముఖ్యం కాదు. అందుకని నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర తెలుగుదేశం పార్టీలో చేరటం కోసం నిర్ణయం తీసుకొని శివనాథ్ చిండి గారు, లోకేష్ గారు అందరూ నా తెలిసిన జీవితం నేను 3 రాజధానులు ఉద్యమం నేత అంటే మీరు చెప్పండి సార్. తెలుసు. మరి కొలుకుపూడి నేను కోవట్టట్టు అంటారు, వాళ్ళకి తెలియదా నేను ఏం చేశాను? నేను తల్లి పాలు దాగి తల్లు రొమ్ము కొద్దను మిస్టర్ కొలికలపూడి. నేను ఏ పార్టీలో ఉంటానో ఆ పార్టీ కోసం బలిదానం అవటం కోసం, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ కోసం చచ్చిపోవటానికి సిద్ధపడతానే కానీ నీకులాగా చెట్టు పేరు చెప్పు కాయలమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకొని కుక్క మూతి పిందిలాగా వాళ్ళందరూ నువ్వు పెద్దేదో ఉద్యమకారులు అనుకున్నారు. నిన్ను ఎందుకు పెట్టారో తెలుసా? 3 రాజధానుల ఉద్యమం నేను చేస్తా ఉంటే బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఆర్థిక ఉగ్రవాదులు చేస్తున్నారంటే నిన్ను పోటీగా దళిత జేఏసీని పెట్టి అక్కడ లోకల్గా ఉన్నటువంటి కొంతమంది దళితులు మేము కూడా ఉండామని చెప్తే ఫ్రంట్ రోలోకి తీసుకొచ్చి కూర్చోబెడితే దాన్ని మీరు ఏం చేశారు? మీరు బ్లాక్మెయిల్ చేసి హైప్ చేసి వాళ్ళ చేతిలో నుంచి మీరు గుంజుకొని తెలియగలవాడిని అని చెప్పి హైదరాబాద్ నుంచి వచ్చి కొంతమంది మిరపచేలో పిడతల్లాగా మిమ్మల్ని అక్కడ పెట్టుకొని వాళ్ళ దగ్గరికి పోయి సంచులు తెచ్చుకొని వాళ్ళు ఇంతకన్నా దళితులు దొరకలేదన్నట్టుగా వీళ్ళు బాగా మాట్లాడుతున్నారని చెప్పి మీడియా మొత్తం పార్టీ అంతా వాళ్ళని వాటేసుకొని హైప్ చేస్తే వాళ్ళకే పంగనామాలు పెడుతున్నారు కదరా బాబు. మీలాంటి వాళ్ళు చూస్తే మమ్మల్ని కూడా కోవట్లు అనుకుంటారు, మమ్మల్ని కూడా పులిహార అనుకుంటారు, మమ్మల్ని కూడా దళిత దళారు అనుకుంటారు, మమ్మల్ని కూడా బారిసలు అనుకుంటారు. సిగ్గు ఎగ్గు లేకుండా
మిమ్మల్ని చూసిన తర్వాత ఈ సమాజం మా లాంటి వ్యక్తుల్ని నాయకులుగా యాక్సెప్ట్ చేస్తుందా అని నేను అడుగుతా ఉన్నాను. రేపు రాబోయే తరాల్లో అంబేద్కర్ వాదులా మీరు, కాంశీరామ్ వాదులా మీరు కేవలం నీకు డబ్బులు లేవు, తినటానికి తిండి లేదు. అంటే ఆయన కాన్స్టిట్యున్సీ వస్తే కనీసం ఆయన సమాచారం ఇవ్వట్లేదు, కలుపుకోవట్లేదు, చెప్పట్లేదు. ఎంపీ ఏదైతే ఉందో ఆయన అసెంబ్లీ స్థానం ఉన్నటువంటి సీట్లు అమ్ముకుంటున్నారంటారు. పదవులు పార్టీ పదవులు ఎవరు ఎంపీ ఆఫీస్ నుంచే జరుగుతుంది అంతా. నాకు తెలియట్లేదు నా కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతుందో. పార్టీ పదవులు నా కాన్స్టిట్యున్సీలో తెలియని పరిస్థితిలో ఉన్నా నేను అనేది. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ పదవులకి డబ్బులు ఇస్తారా ఎవరన్నా? వాటికి విలువ ఉంటుందా? ఏ నామినేటెడ్ పోస్టులకి ఇస్తారు. దత్తు గారు అక్కడ అయ్యాడు కదా, ఆయన డబ్బులు ఇస్తాడా? దత్తు గారు చైర్మన్ అయ్యాడు, డబ్బులు ఇస్తారా? కార్పొరేషన్ మీరు చెప్పండి, ఇస్తాడా? ఆయన ఎప్పటి నుంచి అసలు ఆయన కదా ఎమ్మెల్యే కావాల్సింది కదా. రెండు అతను ఎవరు జడ్పీటీసీగా చేసినటువంటి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, మాది కార్పొరేషన్ డైరెక్టర్ ఇచ్చారు. ఎవరు అతను డబ్బులు ఇస్తాడా? ప్రధాన కార్యదర్శిగా చేశాడుగా, ఆయన డబ్బులు ఇస్తాడా? ఇంకొక మహిళకు వచ్చింది, అక్కడ ఒక రెడ్డి గారి భార్యకి మార్కెట్ కమిటీ చైర్మన్ వచ్చింది. వీళ్ళందరూ ఎప్పుడు నుంచి అండి 42 సంవత్సరాల నుంచి పార్టీలో ఉండవాళ్ళు అండి. అక్కడ పదవులు ఇచ్చింది కూడా వాళ్ళకేనండి. అసలు మెంటలా? నాని గారితో ఉండవాళ్ళకి మేము పదవులు ఏమో ఇవ్వట్లేదు, ఇతను 2 వర్గాలు చేశాడు, గ్రూపులు క్రియేట్ చేస్తాడు. అవునండి, నాని గారితో ఉండవాళ్ళకి పదవులు ఎందుకు ఇస్తాడు? వాళ్ళందరూ ఆ రోజున ధిక్కార స్వరంతో పార్టీకి చేయలేదు, వాళ్ళు ఎందుకు ఇస్తాడు? ఇవ్వాల్సిన అవసరం ఏముంది? తనకు ఎవరైతే పనిచేశారో, పార్టీ కోసం ఎవరైతే కష్టపడి ఉండారో వాళ్ళకే చేస్తాడు. దాంట్లో తప్పే ఉంది? నువ్వు కావాలని అభియోగాలు చేస్తే అసలు నువ్వు చేసింది 2 గ్రూపులు. పార్టీ ప్రక్షాళన 20 సంవత్సరాల నుంచి అంట అక్కడ మొక్క మొలవలేదంట. రాష్ట్రం మొత్తం ఉప్పెల్లాగా వైఎస్ఆర్ పార్టీ కొట్టుకుపోయింది. ఆ గాలిలో ఈ కొమ్మ రెమ్మ అసలు అడ్రస్ లేనోని తీసుకొచ్చి నిల్చోబెట్టినా కూడా 50,000 మెజార్టీ వస్తుంది నీకన్నా కూడా. నువ్వేదో పెద్ద నేను సైకిల్ ఎక్కాను, అది ఎక్కాను, డాన్సులు ఆడాను, డ్రామాలు వేసాను, ఊదర కొట్టాను, డబ్బాచారాలు కొట్టాను, ఆగమాగం చేశాను అనుకుంటున్నావు నువ్వేదో. నేను వచ్చానుగా, గురునాథం అన్నావుగా మొన్న, సీఎం గారి పక్కనే కూర్చుంటున్నాడు, ఉద్యమం చేశాడు, ఆయన కోవట్టు, ఆయనకి పదవి ఇవ్వడం కోసం, కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడం కోసం ఇప్పటికీ ప్రయత్నం చేస్తున్నాడంటే నేను కూర్చోకపోతే నువ్వు కూర్చుంటావా? పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్నట్టు కార్యకర్తను నేను, నాయకుడిని నేను కూర్చుంటానికి అర్హత నాకుంది. నేను పార్టీ నీకులాగా తల్లి పాలు దాగి నేనేం లబ్ధి పొందలా. నేను పార్టీ కోసం నా డబ్బులు ఖర్చు పెట్టుకొని, నేను డబ్బులు తీసుకోకుండా ఇక్కడ కానీ లోకేష్ గారికి కానీ మంగళగిరిలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా నేను తిరిగి 3 రాజధానుల వల్ల నష్టం జరుగుద్దని చెప్పి డిస్మాండిల్ చేసి అధికారం కోసం తిరిగాను. నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పచ్చి మంత్రులు కూడా నేను తాగలేదు. నువ్వు కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఎవరైతే డొనేషన్లు ఇచ్చి తీసుకొని నువ్వు టిక్కెట్ పొంది అపాత్రదానం చేశారు నిజంగా తెలుగుదేశం పార్టీ. అసలు నువ్వు జీవితకాలం కదా, నీ జన్మ ఉన్నంతకాలం నువ్వు నీ యొక్క చర్మాన్ని చెప్పులుగా చేసి కుట్టించి ఇచ్చినా కూడా నీకు రుణం తీరదు. ఎవరికండి? ఎవరికైనా సరే పార్టీ కోసం లైన్ తప్పకుండా ఉండాలా. అది నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంతటి స్థాయిలో కూడా క్రమశిక్షణ తప్పకుండా పార్టీ ఇచ్చింది కాబట్టి పార్టీలో కొంత క్రమశిక్షణ ఉంటుంది. నేను ప్రజాసేవ చేయట్లేదు, నేనేం చేయట్లేదు, ఇక్కడే ఉండటం ఎందుకు, అది ఇది ఆత్మగౌరవం కాళ్ళు పట్టుకునేటప్పుడు లేదా మిస్టర్ శ్రీనివాస్ గారు? నేను అడుగుతున్నా, నేను బహుజనవాదిగా అడుగుతున్నా. ఇది కులానికి వద్దాం అనుకుంటున్నావా?